నా పేరు కాంచన. ఎనమడమెల్లూరు. ఒక 50 మంది. అందిని చాలా చాలా బాగుంది. అవన్నీ ఏమి లేవు, వ్యతిరేకత ఏమి కాదు. జగన్ అని అసలు ఎవరు ఏమి చేయలేరు. జగన్ అనే వస్తాడు, మళ్ళీ ఈసారి కూడా రావాలని కోరుకున్నా. జై జై జగన్. ఆయనే మా జీవితం. ఆయన మించిన నాయకుడే లేదు కొనికి మా జగన్. ఇళ్ళకు కోటా బియ్యం వస్తాయి అన్న, కనీసం పెన్షన్లు వస్తాయి అన్న. ఆయన పుణ్యమే. ఆయన కోసమే ఎన్ని సంవత్సరాలైనా సామాన్యంగా సాలదాం. ఇంకా వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. దేశం ఉత్పత్తిగా వస్తున్నారు. ఇది చెప్పేది కాదు ఈ సభ. ఆయన మించిన నాయకుడే లేడు. అంతే. ఈ జీవితంలో ఎన్ని సంవత్సరాలు మేము బతికుండా ఓటికి డబ్బులు తీసుకొని ఓటేస్తారు. డబ్బులు తీసుకోకపోయినా వేస్తాం, తీసుకున్నా వేస్తాం, తీసుకోకపోయినా ఆయనకే వేస్తాం. ఎన్ని సంవత్సరాలైనా మేము బతికుండా అన్నాళ్ళు, మా జీవితాలు అన్నాళ్ళు ఆయనే మాకు దేవుడు. అంటే జగన్ వన్ మ్యాన్ ఆర్మీ. గుంపులు గుంపులుగా అన్ని కలిసి వచ్చినా ఏం చేసినా ఇక్కడే తేలిపోయింది. భయపెట్టాడండి, భయపడ్డారు అంతే. భయపడ్డారు. ఇప్పుడు ఒక్కడిని కొట్టడానికి 10 మంది వచ్చారనుకో, భయపడేదిగా. ఒక్కడిని కొట్టడానికి 10 మంది, 10 మందిని కొట్టడానికి ఒక్కడు రెడీగా ఉన్నాడు, సింహం. అదే జగన్. డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీ లేవు, కంపెనీలు లేవు అంటున్నారు. డెవలప్మెంట్ లేదు అన్న వాళ్ళకి చెవులన్నా లేవు, కళ్ళన్నా లేవు. చెవులన్నా లేవు, కళ్ళన్నా లేవు. వాళ్ళకి డెవలప్మెంట్ లేదు అన్న వాళ్ళకి. గవర్నమెంట్ డెవలప్మెంట్ లేకపోతే, భయపడకపోతే ఒక్కొక్కడిగా రావాలి కదా. భయపడ్డారు కాబట్టి డెవలప్మెంట్ ఉంది. ఇక ఎన్నటికీ మనకి అధికారం దక్కదని మిగతా పార్టీలన్నీ కూడా భయపడి వాళ్ళ నిర్ణయాలతోటి అన్ని గుంపులుగా వచ్చిన ఒక్కడు ప్రపంచంలో, మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కింగు నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. తిరుగులేదు. అయితే ఇప్పుడు 24లో ఈక్వేషన్ చేంజ్ అయితే ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ప్రజల నుంచి ఏం కాదు. ప్రజల నుంచి చేంజ్ అయ్యే భావాలు లేవు. మంచేది చెడేది ప్రజలకు తెలుసు. ఏదైతే నిర్ణయించాలో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏంది చెప్పింది చేసిన మగాడు, మనగాడు, సమస్తమైనటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికీ తిరుగులేదు. 175కి 175 కాదు కానీ, ఏదేమైనా కానీ 151 ఎట్లాగొచ్చిందో ఇంచుమించు అదే రేంజ్ కొడతాడు. ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కలిసి వస్తారు కూడా. ఇది లగ్న సత్యం, అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ, ఇటు పురంధేశ్వరి కానీ, అందరూ మిక్స్ అయ్యి వచ్చినా కానీ ఇక్కడ ఒక్కటే సమాధానం, ఇక్కడ సిద్ధం, తిరుగులేదు. మా ఉద్దేశం ఏముంది? ఇంత మంచి నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎప్పుడైనా కానీ కోల్పోయారు అని అంటే మీ బాధల్లో మీరు సమస్యల్లో చిక్కున్నట్టే. ఈ మంచి నాయకుడిని వదులుకోవద్దు. మీరు ప్రేమించండి, ఆయనకు ఓటేయండి. పేద ప్రజలను అందరూ బాగుపరిచే నాయకుడిని ఎన్నుకోండి. ఇప్పుడు 4 పొత్తులైనాయి. ఒకటేమో అయ్యా 4 పొత్తులయ్యా. ఒకటేమో జనసేన, ఒకటేమో టీడీపీ, ఒకటేమో బీజేపీ. 3 పొత్తులయ్యారు. జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు వీళ్ళు? కాదు అయ్యా, తప్పుగా మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఆయన ఫాలోయింగ్ ఏంది? ఈరోజు జనాలు చూడండి. జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ ఏంది? ఈరోజు జనాలు చూడండి.
ఆడవాళ్ళే మగవాళ్ళే చిన్నపిల్లలు ఎత్తుకుని వచ్చారయ్యా. ఆయన చీపేయాలన్నీ అడిగితే తీసుకొచ్చారు చిన్నపిల్లలు. ఇప్పుడు 24 ఎలక్షన్ ఎవరు ఆ? వచ్చేది ఎవరు అనుకుంటున్నారు? వచ్చేదా మాది మేరుకు నాగార్జున. యూత్ మాత్రం చదువుతుంది. మాది నూతలపాడు నియోజకవర్గం. మాకు మేరుకు నాగార్జున. ఆ? నూతలపాడు నియోజకవర్గం మేరుకు నాగార్జున. వాడికి ఇప్పుడు నిలబడేవాడు వాడికంటే ఫిగర్ను పెట్టాలి. ఈయన తప్పు చేస్తుంది అదే. ఈయన చేస్తుంది తప్పు అదే జగన్మోహన్ రెడ్డి. ఆ? రాజధాని నమ్మకొత్తలు అది పోయింది. ఎప్పుడో పోయింది రాజధాని. తెలంగాణ గురించి చెప్పుకొస్తాడు. 3 సార్లు రాజధాని అయిపోయింది అది. ఆ? రాజధాని అంటే ఏ సరే, చెప్పు మాట్లాడు. మా బావ పైన దేవుడు ఉన్నాడు అంటున్నాడు, కాదు కింద జనం ఉన్నారు. జగన్ అన్న ఏమన్నాడు? మంచి జరిగితే మాకు ఓటు ఏమన్నాడు, మంచి జరపతే వేయొద్దు అన్నాడు. మంచి ఇప్పుడు మంచి జరిగింది వచ్చేది మళ్ళీ జగన్ బీకాడు. ఏ ఊడు లేడు, చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు, ఏ నా కొడుకు లేడు. జగన్ ఎవరు తడవడు. కాదు పప్పు కాళ్ళు లేడు, చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు. వాడే మూడు పెళ్లి చేసిన నా కొడుకు వాడేం బీకుతురు? 3 పెళ్లి చేసిన బీకుతురు. ఒకటే జగన్ యూత్ కు సంబంధించిన వాడు మాత్రం నేను చెప్తున్నా. జగన్ ఏదే నేను పవన్ కళ్యాణ్ ఏదే నిలువున్నానని చెప్పాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. ఒకటే చెప్పాలంటే ఈ రకంగా యూత్ చెప్పాలంటే జగన్ మాత్రం గెలుస్తాడు. జగన్ తిరిగి లేదు. అదే పందులు గుంపుగా వస్తే సింహం సింగిల్ గా వస్తే జగనే సింహం. సీఎం జగనే రేపు. జై జగన్, జై జగన్. పందులు గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుంది. అంటే సంక్షేమ పథకాలన్నీ కొంతమందికి వస్తున్నాయి, అందరికి రావట్లేదు. ఎన్ని పథకాలు 101 పథకాలు పెట్టిన అన్ని అమలు చేస్తానే ఉన్నాడు. ఇంత రిమార్క్ లేదు. విద్య దీవెన, వసతి దీవెన, ఏం కంపెనీలు సార్, ఏం కంపెనీలు మొత్తం తీసుకొస్తా. ఇదిగో ఇది నచ్చనోడు పాగోడు కూడా ప్రేమించే అంత మనస్తత్వం జగన్ అన్నది. ప్రతి ఒక్కరు ప్రేమించాల్సిందే. అందరికి పథకాలు ఉన్నాయి. వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, లేదు మొత్తానికి ఉన్నాయి. జై జగన్.